అభ్యర్థులను ఎవరు ప్రకటించినా అవి చెల్లవన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీలో ఓ విధానం అంటూ ఉంటుందని, ఎన్నికల కమిటీ సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు చెక్ పెట్టినట్టయింది. వరంగల్ పర్యటనలో రేవూరి ప్రకాష్ రెడ్డికి మరోసారి టికెట్ కన్ఫర్మ్ అంటూ సీఎం భరోసా ఇచ్చారు. తాజాగా మహేష్ కుమార్ గౌడ్ సీఎం హామీ ఇచ్చినా చెల్లదన్నట్లు స్పష్టం చేశారు. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటారు. సరిగ్గా ఎలక్షన్ కు టైం ఉంది, కానీ ఇప్పటి నుంచి మేమే అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎవరు ప్రకటించినా చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ఎలక్షన్ కమిషన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసీ ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా, ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సింది. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసీ తీసుకుంటారు. ఎవరికి వారు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. కాంగ్రెస్ లో ఇక 2 ఏళ్లు ముందే ఎన్నికలు ఉన్నాయన్న ముందుగానే ఇక టికెట్ల పంచాయతీ ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఇక ఈ ఎవరికి వారుగా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తుండడంతో ఇక టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు స్పందించడం జరిగింది. అభ్యర్థులను ఎవరు ప్రకటించినా అవి చెల్లవని చెప్పేసి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు నిజామాబాద్ లో వ్యాఖ్యానించడం జరిగింది. ఇక పార్టీలో ఒక విధానం అంటూ ఉంటుంది. ఎన్నికల కమిటీ సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుందని కూడా స్పష్టం చేశారు. అయితే ఇటీవల కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించినప్పుడు ఇక అక్కడ ఏదైతే వరంగల్ పర్యటనలో ఇక రేవూరి ప్రకాష్ రెడ్డికి మరోసారి టికెట్ కన్ఫర్మ్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సభా వేదికగా కూడా భరోసా ఇచ్చారు. ఇక గత కొద్ది రోజుల కిందట ఏదైతే సంగారెడ్డికి వెళ్ళినప్పుడు కూడా జగ్గారెడ్డి అంశంలో కూడా ఇక అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా జగ్గారెడ్డి ఇక్కడ క్యాండిడేట్ అనే విధంగా కూడా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అయితే ఇక ముఖ్యమంత్రి ఇలా ఎక్కడికి వెళ్ళినా ప్రకటన చేస్తూ ఉండడం. మరోవైపు ఇక ఏదైతే పరకాల నియోజకవర్గంలో నిన్న కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రోజు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఏదైతే అభ్యర్థులను ఎవరు ప్రకటించినా అవి చెల్లవని చెప్పి కూడా స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా కానీ చెల్లదు అన్నట్లుగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అంటే మొత్తంగా ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లు ముందుగానే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ మొదలైంది. ఇక ఒకవైపు ఇప్పటికే ఉన్నటువంటి ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఇక సొంత పార్టీ నేతలు కూడా ఏదైతే పరిపాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఒకవైపు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో ఇక టీపీసీసీ చీఫ్ ఈ ప్రకటన చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.